చలో ఫస్ట్ టైం తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బీజేపీ గిరిజన నేతకు పగ్గాలు అప్పగించింది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ చరణ్ మాజీని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసింది. భువనేశ్వర్లో జరిగిన సమావేశంలో పార్టీ శాసనసభాపక్ష నేతగా మాజీని ఎన్నుకున్నారు. డిప్యూటీ సీఎంలుగా కనకవర్ధన్ సింగ్ దేవ్ అలాగే ప్రవతి పరిడా బాధ్యతలు చేపట్టనున్నారు. ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అధికార బీజేడీ పరాజయం పాలు కావడంతో 24 ఏళ్లుగా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. ఇక 78 స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీకి తొలిసారి ఒడిషాలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. దానికి తెరదించిన బీజేపీ అధిష్టానం మోహన్ చరణ్ మాజీని సీఎంగా ప్రకటించింది. బీజేపీ శాసనసభాపక్షం మోహన్ చరణ్ మాజీని సీఎంగా ఎన్నుకుంది. డిప్యూటీ సీఎంలుగా కనకవర్ధన్ సింగ్ దేవ్, ప్రవతి పరిడా ఎన్నికయ్యారు. ఈ భేటీకి బీజేపీ అధిష్టానం తరఫున కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, భూపేందర్ యాదవ్ హాజరయ్యారు. ఒడిషా ముఖ్యమంత్రిగా మాజీ ఈ రోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. मुख्यमंत्री पद के लिए श्री मोहन मांझी का नाम प्रस्तावित किया है. मुख्यमंत्री ने कहा कि बेहतर यह होगा कि श्री उप मुख्यमंत्री के रूप में श्री केवी सिंहदेव जी और श्रीमती प्रभाती परिड़ा इनके नाम की भी यही घोषणा कर दी जाए. 24 ఏళ్ల తర్వాత అధికారం చేపడుతున్న నేపథ్యంలో కొత్త సీఎం నియామకంపై కేంద్రం తీవ్ర కసరత్తు చేసింది. సీఎం నియామకంపై కమలం అధిష్టానం పరిశీలకులుగా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, భూపేందర్ యాదవ్లను పంపింది. భువనేశ్వర్లోని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి కీలక నేతలు, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జువల్ ఓరం కూడా హాజరయ్యారు. బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ 1997 నుంచి 2000 వరకు సర్పంచ్గా పనిచేశారు. 2000 సంవత్సరంలో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన 2009, 2019తో పాటు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. బలమైన గిరిజన నేతల్లో ఒకరిగా ఎదిగారు. ఈ రోజు సాయంత్రం జనతా మైదానంలో జరగనున్న మాజీ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు.